కేంద్ర బడ్జెట్ ను విమర్శించని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడడం సిగ్గుచేటన్నారు మంత్రులు. కేసీఆర్ ఎవరిని చీల్చి చెండాడుతారని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకే బీజేపీ ఆదేశాలతో కేసీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రులు. కేసీఆర్ విమర్శలపై కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ పూర్తిగా బడ్జెట్ వినకుండానే వెళ్లిపోయారని మండిపడ్డారు. ఢిల్లీలో బీజేపీ నేతల ఆదేశాలతో రాష్ట్ర బడ్జెట్ ను కేసీఆర్ విమర్శిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు కేసీఆర్ హడావిడిగా వస్తే బాగుండేదని చెప్పారు. గత సర్కార్ దళిత బంధుకు బడ్జెట్ లో 17,000 కోట్లు పెట్టి పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. బడ్జెట్ పై విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదన్నారు భట్టి విక్రమార్క. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత సర్కార్ డైవర్ట్ చేసిందన్నారు. కేసీఆర్ ఎవరిని చీల్చి చెండాడుతారని ప్రశ్నించారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సవాళ్లను ఎదుర్కొంటూ కీలకమైన కేటాయింపులు చేశామన్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా అభివృద్ధి ఎజెండాతో రూపొందిందని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనకు కేటాయింపులు చేశామని చెప్పారు ఉత్తమ్. హైదరాబాద్ నగర అభివృద్ధికి బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు, RRR ప్రాజెక్టుకు 1,525 కోట్లు, పాత బస్తీలో మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు 500 కోట్లు కేటాయించింది. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రాధాన్యమిచ్చామన్నారు. అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న చారిత్రాత్మక నగరం. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్ పేరు గడించింది. ఈ నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వ సేవలను మనం మర్చిపోలేం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుద్ధ, మురుగునీటి, త్రాగునీటి వ్యవస్థలు గత 10 ఏళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి. మీరైన కాలుష్యంతో మూసీ, హుసేన్ సాగర్లు విషతుల్యం అయ్యాయి. మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ కంటే కేంద్ర బడ్జెట్ పై మాట్లాడితే బాగుండేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మానేరు డ్యాం పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ద్వారా కరీంనగర్ కు ఎన్ని టీఎంసీల నీళ్లిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం కాబట్టి ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తున్నాయని, కానీ గతంలో కాళేశ్వరంతోనే నీళ్లిచ్చామని కలరింగ్ ఇచ్చారని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మంత్రి. గౌరవ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కొంతమంది మా జిల్లాలో ఉన్నటువంటి మిడ్ మానేరు ప్రాజెక్టు సందర్శనకు పోతా ఉన్నారు. మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీరు మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోసినటువంటి నీళ్ల సంఖ్య టీఎంసీలు ఎంతనో లెక్క చెప్పండి ముందు, మీరు అడిగిపోయే ముందు. అంటే ఎట్లుంటుందంటే వీళ్ళ ఆలోచన నీళ్ళు ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో 3-4 రోజుల నుంచి నీళ్ళు ఎట్లయినా వస్తున్నాయి, మేము పోయినాక వస్తున్నాయని చెప్పుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చిన్న చిట్కా. 2వ టీఎంసీ ఎన్నడూ వాడకం లేకుండా ఒక్కనాడు కూడా 1 టీఎంసీ పూర్తిగా కూడా నీళ్ళ యూటిలైజేషన్ లేని పరిస్థితుల్లో 3వ టీఎంసీ ఎవరి లబ్ధి కొరకు చేకూర్చున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పిన తర్వాతనే అడుగు పెట్టాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను. మాజీ సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. స్టేట్ బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలను ఖండించారు. బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్ స్టేట్ బడ్జెట్ ను విమర్శించడం ఏంటని అన్నారు. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ స్పందించకపోవడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పారు. బీజేపీని మెప్పించడం కోసం 6 నెలల తర్వాత సభకు వచ్చిన కేసీఆర్ అదే పనిగా విమర్శలు చేస్తున్నారన్నారు సీతక్క. ఇది ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే బడ్జెట్ అని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ కు కనువిప్పు కలిగే బడ్జెట్ అని అన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా బడ్జెట్ పెట్టామని చెప్పారు. 6 గ్యారెంటీలను అమలు చేసేలా బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బీఆర్ఎస్ చిన్నాభిన్నం చేసిందని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కేఎల్ఐ 3వ లిఫ్ట్ గుడిపల్లిగట్టు రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. గుడిపల్లిగట్టు రిజర్వాయర్ కింద 4,50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద అదనపు రిజర్వాయర్లు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు జూపల్లి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కూడా ఎన్ని సందర్భాలు ఇచ్చినా రిజర్వాయర్స్ చేయలేదు. అది చేస్తేనే ఈ మొత్తం 4,50,000 ఎకరాలు నీళ్ళు వస్తుంది. అంటే దురదృష్టవశాత్తు ఈ ఉన్న 5 పంపులు ఏవైతే ఉన్నాయో 5 పంపులు నడిస్తే 4,000 వస్తుంది. సో దానికి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ మాసాల్లో 3 మాసాలు ఎలక్షన్ పోయింది, 3 మాసాలు
సెక్రటేరియట్ లో నల్లపోచమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బోనాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.